ఓం శాంతి. ఒక సాధారణ మానవుడైన దాదా లేఖరాజ్ ప్రజాపిత బ్రహ్మగా పరిణమించిన వైనం న భూతో న భవిష్యతి. జీవితాల్ని పరివర్తన చేసే ఆ అద్భుత జీవన ఘట్టాలను కనులారా దర్శించిన వారి జన్మే ధన్యం. ఆ మధురానుభూతులు అవిస్మరణీయం, అనుసరణీయం. ఈ ప్రపంచాన్ని సృష్టి నాటక చక్రమని, ప్రకృతి పురుషుల జగన్నాటకమని అంటారు. పురుషుడు ఆత్మ అయితే, ప్రకృతి పంచతత్వాలతో తయారైన ఈ దేహం. ప్రజాపిత బ్రహ్మబాబా ఈ జగన్నాటకంలో కోటాను కోట్ల ఆత్మల్లో సృష్టి ఆది నుండి అంతిమం వరకు సంపూర్ణ పాత్ర అభినయించి సంపూర్ణ కర్మాతీత స్థితిని చేరుకున్న ఏకైక విశేష ఆత్మ. ఇంత పెద్ద యజ్ఞ బాధ్యత నిర్వహిస్తూ కూడా బ్రహ్మబాబా ఎలా తన స్వీయ పురుషార్థంతో ఆ పరమస్థితిని పొందారు. ఆ పదచిహ్నాల్ని తలుచుకుని వారి అడుగులో అడిగేస్తూ ఆ పరమ పథంలో మనము ఎంతవరకు చేరుకున్నామో స్వయాన్ని పరిశీలించుకుని ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. 1962లో నేను జ్ఞాన మార్గంలో అడిగిడిన తర్వాత మొదటిసారి మధుబన్లో బాబాతో కలిశాను. బ్రహ్మబాబాను కేవలం భౌతిక దృష్టితో చూస్తే కూడాను ఆయన ఈ ప్రపంచానికే భిన్నమైన అతీతమైన వ్యక్తిగా కనిపించేవాడు. వారిలో మనకు తెలియని ఒక చుంబకీయ ఆకర్షణ ఉండేది. విశాలమైన నుదురు, ఉన్నతమైన భుజాలు, మేలిమి వర్ణ శరీరం, అలౌకికత సంపన్నమైన ప్రకాశంతో నిండిన నయనాలు ఎంతో శక్తిని, ప్రేమను అనుభవం చేయించేవి. తనను చూస్తున్నంతసేపు ఈ క్షణం ఇలాగే ఆగిపోతే బాగున్ను అనిపించేది. అపరిచితులైనా పరిచితులైనా సరే ఒక్కసారి బాబాపై దృష్టి పడిందంటే చాలు అలా చూస్తూనే ఉండేవారు. సాకారంలో బ్రహ్మబాబా నిజంగానే ఒక అయస్కాంతంలా పిల్లలందరినీ తన బాహువుల్లో సమాయించుకునేవారు. బాబా ఒడిని చేరుకోగానే పిల్లలు ఏదేమైనా సరే ఇక వచ్చేశారుగా, తండ్రి ఒడిని చేరుకున్నారుగా, అన్నీ మర్చిపోయి బాబా ఒడిలో హాయిగా ఉండండి అని భుజాన్ని తట్టేవారు. బాబా సాకారంలో ఎలా కనిపించేవారు, ఎలా ప్రేమతో పాలన చేసేవారో విన్నారు కదా. కానీ బ్రహ్మబాబా తన సంపూర్ణ స్థితికి దగ్గరగా చేరుకునే ముందు తన స్వీయ పురుషార్థం, ఆంతరిక స్థితి ఎంత లోతుగా శక్తిశాలిగా ఉండేదో ఆ ఒడిలో వెళ్ళిన వారికి అనాయాసంగానే తమ దేహభ్రాంతిని మరిచి అశరీరిగా అయిపోయేవారు. ఎందుకంటే స్వయం బ్రహ్మబాబా ఎంతగా ఆత్మిక స్థితి అభ్యాసాన్ని తీవ్రంగా చేసి ఉన్నారో మీరందరూ బాబా జీవిత చరిత్రలో చదివే ఉంటారు. నేను ఆత్మ, యశోద ఆత్మ, నారాయణ ఆత్మ, పుట్టు ఆత్మ అని ఇలా గోడలపై రాసి రాసి ఆత్మిక స్థితి అభ్యాసాన్ని చేసి ఉన్నారు. అంటే మన మనసు ఎటువైపుకి వెళ్తుందో, ఎవరి వైపుకి వెళ్తుందో వారందరి పేరు చివరన ఆత్మాని జోడించి ఆత్మ పాఠాన్ని పక్కా చేసుకుని ఉన్నారు. అందరినీ ఆత్మగా భావించడం, ఆత్మగా దర్శించే అభ్యాసం దృఢంగా చేసుకుని ఉన్నారు. అందుకే బాబా ఎవరిని చూసినా, ఎవరు తన సంపర్కంలోకి వచ్చినా వారందరూ సహజంగానే అశరీరీ స్థితిని, శరీరానికి భిన్నమైన స్థితిని, విశ్రాంతిని పొందగలిగేవారు. బాబా ఒడి నుండి క్రిందికి రావడానికి ఎవరూ ఇష్టపడేవారు కాదు. కొంతసేపటి తర్వాత బాబాయే తలపై చేయి వేసి నిమురుతూ బచ్చే బచ్చే అని పిలుస్తూ వారిని దేహస్మృతిలోకి బలవంతంగా తీసుకురావాల్సి వచ్చేది. అంటే ఇక్కడ ఆత్మ శరీరాన్ని వదిలి వెళ్తుందని కాదు, కానీ ఆత్మానుభూతిలో ఎంతగా తన్మయత్వంలోకి వెళ్ళిపోయేవారంటే వారిని బలవంతంగా దేహస్మృతిలోకి పిలిపించాల్సి వచ్చేది. ఆ తర్వాత బాబా వారి యోగక్షేమాలు అడిగి టోలి తినిపించేవారు. బాబా సంపర్కంలోకి వచ్చిన వారిని అంతగా ప్రభావితం చేసేంతగా తన ఆత్మాభిమాని స్థితిని అభ్యాసం చేసి ఉన్నారు. 1962, 63, 64 సంవత్సరాల్లో బాబాతో కలిసినప్పుడు చాలా ప్రేమగా ఆవో బచ్చే అంటూ ఒడిలోకి తీసుకుని తలపై చేయి వేసి నిమురుతూ పిల్లల యోగక్షేమాల్ని అడిగేవారు.
మేం తీసుకెళ్లిన హోంవర్కులు చూసేవారు. పిల్లలు రాసిన తమ జీవిత చరిత్రను చూస్తూ బాబా దృష్టి, బాబా వేళ్ళు అందులో ఎక్కడ కరెక్షన్ అవసరమో సరిగ్గా అక్కడికే వెళ్ళేవి. అంటే ఇవన్నీ తన పురుషార్థంతో అంతిమ స్థితికి దగ్గరగా చేరుకుంటున్న సూచనలు మనకు కూడా ఒక ఉదాహరణలా కనిపించేవి. కాలం గడుస్తూ ఉంది. 1966, 67, 68 సంవత్సరాల్లో బాబా ప్రతి విషయంలోనూ స్వయాన్ని అన్నింటి నుండి తన సంకల్పాల సహితంగా సర్దుకోవడం మొదలుపెట్టారు. యజ్ఞానికి సంబంధించిన కార్యవ్యవహారాలు, సేవలను నిమిత్తమాత్రంగా సంభాలిస్తూ మిగతా సమయమంతా బాబా పూర్తిగా ఏకాంతంగా అంతర్ముఖ స్థితిలోనే గడిపేవారు. అంతకుముందు పిల్లలతో అన్ని రకాల సేవా సమాచారాలు అడిగి తెలుసుకునే బాబా 1968, 69 సమీపిస్తున్న కొద్దీ కేవలం 2-3 మాటలు మాట్లాడగానే అందులో అంతరార్థాన్ని గ్రహించి హాహా నాకు అర్థమైంది అనేవారు. అదేంటి బాబా, ఇంకా మేము ఇప్పుడే కదా చెప్పడం మొదలుపెట్టాము అని అంటే పర్లేదు, నాకు పూర్తిగా అర్థమైంది అనేవారు. సారాన్ని గ్రహించి బాబా దానికి సరి అయిన సమాధానం, సలహాలు ఇచ్చేవారు. అది జనవరి 18, 1969 సంవత్సరం. నేను బాబా మిలనానికి మధుబనికి వచ్చి అక్కడే ఉన్నాను. ఆ సమయంలో ఎక్కడో దూరంగా అస్సాంలో నేను ఐఓసిఎల్లో పనిచేస్తున్నాను. కానీ బాబా నన్ను మధుబనికి పిలిపించుకోవడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. జనవరి 17, 18 తేదీల్లో బాబా తన అంతిమ కర్మాతీత అవస్థను ఎలా చేరుకున్నారో ఈ చర్మ చక్షువులతో ప్రత్యక్షంగా చూసే అవకాశం, సౌభాగ్యం నాకు కలిగింది. ఆ సమయంలో బాబాను కలవాలని వెళ్తే బాబా ముందు తీక్షణంగా దృష్టినిచ్చేవారు. అంతే, మేం బాబాతో ఏం మాట్లాడాలని వెళ్ళామో అది మర్చిపోయేవాళ్ళం. ఆ మాట చెప్పకముందే బాబాయే స్వయంగా ఫలానా విషయం గురించి మీరు మాట్లాడాలని వచ్చారు కదా అని అడిగి ఇదిగో ఇలా చేయండి, ఇలా చేయండి అని సలహా కూడా ఇచ్చేవారు. అంతర్యామి అయిన బాబా మా మనసులోని విషయాల్ని పసిగట్టేవారు. ఇది సర్వోత్కృష్టమైన మానసిక స్థితికి గుర్తు. దీన్నే మన్ జీతే జగజ్జీత్ అంటే మనసును జయిస్తే ప్రపంచాన్నే జయించినట్టు అంటారు. బాబా తన మనసును జయించారు. అందువల్లే ఒక్క సెకండులో తిరిగి అంతర్ముఖ స్థితిలోకి వెళ్ళిపోయేవారు. ఒక్క సెకండులో దేహస్మృతిలోకి వస్తూ పిల్లలందరితో కలిసేవారు. ఏదైనా సమాచారం ఇవ్వడానికి వెళ్తే బాబా తన ఆనందమయ స్థితిలో, తన్మయత్వంలో ఉండేవారు. బాబా బాబా అని పిలవగానే ఒక్కసారిగా బాబా ఉలిక్కిపడినట్టుగా, తన అలౌకిక మగ్న స్థితి నుండి కిందికి వచ్చినట్టుగా అనిపించేది. ఆ సమయంలో బాబా ఎల్లప్పుడూ తన విదేహ స్థితిలోనే ఉండేవారు. ఇది ట్రాన్స్ కాదు, కానీ ప్రాక్టికల్గా బాబా ఆ స్థితిలోనే ఉండేవారు. మనందరికీ ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే వర్తమాన సమయంలో అనేక రకాల పరీక్షలు మన ముందుకు రాబోతున్నాయి. ఎలాగైతే బ్రహ్మబాబా తన అంతిమ కర్మాతీత స్థితికి చేరువ అవుతూ ఉన్నారో, బాబాకు స్వతహాగానే అనేక సూక్ష్మ విషయాలు సునాయాసంగా అనుభవంలోకి వచ్చేవి. తన కర్మాతీత స్థితి సమీపత తనకు స్పష్టంగా అనుభవమయ్యేది. ఆ రోజు జనవరి 18వ తేదీ ఉదయం బాబాకు ఆరోగ్యం సరిగా లేనందున బాబా మురళి వినిపించలేదు. కేవలం ఉదయం యోగం చేయించి వెళ్ళిపోయారు. క్లాస్ తర్వాత ఇష్యూదాదిని పిలిచి పిల్లలందరి ఉత్తరాలకు సమాధానం రాయించారు. ఉత్తరం రాసిన ఏ పిల్లలకు మాకు సమాధానం రాలేదనే సంకల్పం రాకుండా బాబా అన్నింటికీ సమాధానాలు ఇచ్చారు. నక్కీ లేక్ దగ్గర మ్యూజియం కొరకు స్థలం కొనాల్సిన ఫైల్ పైన కూడా బాబా సంతకం చేశారు. ఆ రోజుల్లో ప్రతిరోజు రాత్రి 9 గంటలకు రాత్రి క్లాసు ఉండేది. కానీ ఆ రోజు మాత్రమే బాబా అందరినీ సాయంత్రం 6:30, 7 గంటలలోగా భోజనం ముగించుకుని క్లాస్కి రమ్మని ఆదేశించారు. కాబట్టి పిల్లలందరూ 7 గంటలలోగా హిస్టరీ హాల్కు చేరుకున్నారు. ఆ రోజు రాత్రి క్లాస్ దాదాపు 2 గంటలు ముందుగా చేశారు బాబా. బాబా చెప్తారు,
అంతిమ సమయంలో ఈ వైర్లెస్ టెక్నాలజీ, మొబైల్ టెక్నాలజీ, టీవీలు ఇవేవీ పనికిరావు. కేవలం వాయిస్లెస్ అనగా నిర్వికార స్థితియే వైర్లెస్ సెట్ లాగా పనిచేస్తుంది. ఎంతగా మనం తనువు మనసుతో పవిత్రంగా నిర్వికారంగా ఉంటామో అప్పుడే అంతిమ సమయంలో బాబా ఇచ్చే డైరెక్షన్స్ని యథార్థంగా క్యాచింగ్ చేయగలుగుతాం. ఆ రోజు బాబా సంపూర్ణంగా మురళి నడిపించారు. కానీ ఒక్కసారి కూడా మధ్యలో దగ్గు రాలేదు. అంతకుముందు క్లాసుల్లో చాలాసార్లు బాబాకు విపరీతమైన దగ్గు వచ్చేది. ఆ రోజు ఆరోగ్యం సరిగా లేకపోయినప్పటికీ చివరి క్లాసులో ఒక్కసారి కూడా దగ్గు రాలేదు. అంటే ఇది కర్మభోగంపై కర్మయోగం విజయం పొందిన దానికి గుర్తు. ఆ క్లాసు చివరిలో బాబా 3 మహామంత్రాలు ఇచ్చారు. నిరాకారి, నిర్వికారి, నిరహంకారి భవ అని చెప్పి క్లాసు ముగించుకుని బాబా ముఖద్వారం గుండా బయటికి వెళ్తూ వాకిట్లో నిల్చుని వెనక్కి తిరిగి, పిల్లలు బాబా సెలవు తీసుకుంటున్నారు అని చెప్పి మరీ వెళ్ళిపోయారు. అంతకుమునుపు ఏ రోజు కూడా బాబా సెలవు అనే పదాన్ని ఉపయోగించి ఉండలేదు. ఆ తర్వాత బాబా తన రూంలోకి వెళ్ళి ప్రకాశం అనే దాది చేతిలో చేయి వేసి తన దృష్టి ద్వారా తమ జీవితకాలం సాధనతో సంపాదించుకున్న శక్తులన్నింటినీ విల్ చేసి ఆత్మ శరీరం నుండి వతనానికి వెళ్ళిపోయింది. మనందరికీ ఇది ఒక ఆదర్శం. ఎందుకంటే ప్రతి ఒక్కరం శరీరాన్ని త్యాగం చేయాల్సిందే. కానీ ఆ శరీరాన్ని ఎలా వదలాలి అనేది బాబాను చూసి నేర్చుకోవాలి. మనం ఎప్పుడైతే శరీరాన్ని వదిలే అభ్యాసం చేస్తామో అంతిమ ఘడియ ఏ బంధనాల్లో చిక్కుకుపోకుండా సునాయాసంగా ఆత్మ వెళ్ళిపోగలుగుతుంది. అంతుమతే సోగతి. అంతిమ ఘడియల్లో మన మతి, మన మనస్సు ఎలా ఉంటుందో అటువంటి గతిని మనం పొందగలుగుతాం. బాబా కర్మాతీత స్థితి ద్వారా మన్ జీతే జగజ్జీత్ అంటే మనసును జయించి ప్రకృతిని జయించారు, ప్రపంచాన్ని జయించిన స్థితిని పొందారు. అందుకే జనవరి 18వ తేదీ ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పటికీ 21వ తేదీ మధ్యాహ్నం వరకు ఆ డెడ్ బాడీలో ఎటువంటి మార్పు కానీ దుర్వాసన కానీ లేదు. అంతేకాదు శరీరం పూర్తిగా ఫ్లెక్సిబుల్గా ఉండేది. ఇది ప్రకృతిపై విజయాన్ని పొందినటువంటి ఆత్మకు గుర్తు. ఓం శాంతి.